పరమశివుడు కేవలం దైవమే కాదు, జీవితానికి ఒక గొప్ప మార్గదర్శి. ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలివి. నిశ్శబ్దం శక్తి. లోకం ఎంత శబ్దం చేసినా నీ మనసును హిమాలయమంత నిశ్శబ్దంగా ఉంచుకో. ఆ నిశ్శబ్దంలోనే నీ అసలైన శక్తి దాగి ఉంది. విషాన్ని స్వీకరించు. మహాదేవుడు విషాన్ని మింగి లోకాన్ని రక్షించాడు. అలాగే నీపై వచ్చే విమర్శలను, అవమానాలను నీలోనే దాచుకో. అవి నీకు నీలకంఠుడిలా కీర్తినిస్తాయి. లయం సృష్టి. పాతది అంతం కాకుండా కొత్తది సృష్టించబడదు. నీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసిందంటే అంతుకంటే గొప్పది ప్రారంభం కాబోతోందని అర్థం. నిరాడంబరత. విశ్వానికే అధిపతి అయిన శ్మశానంలో ఉంటాడు శివుడు. నీ దగ్గర ఎంత సంపద ఉన్నా నీ వ్యక్తిత్వంలో గర్వం లేకుండా చూసుకో. ప్రశాంతత. కష్టాలు వచ్చినప్పుడు మూడవ కన్ను తెరిచిన కోపంతో కాదు, ధ్యానంలో ఉన్న శివుడిలా ప్రశాంతంగా ఆలోచించు. సమస్యే సమాధానంగా మారుతుంది. భక్తుల మనసులలో కలిగే ఆలోచనలను ప్రతిబింబించే కొన్ని ప్రశ్నలివి. మహాదేవా, అందరూ నిన్ను కోరికలు కోరుకుంటారు, కాని నీలా ఏ కోరిక లేకుండా నిశ్చలంగా ఉండటం ఎలాగో ఎప్పుడు నేర్పిస్తావు? నేను చేసే పూజ నీకు చేరుతుందో లేదో తెలియదుగాని నా కష్టాల్లో నీ నామం తలుచుకున్నప్పుడు కలిగే ధైర్యం మాత్రం నిజం కదా శంకరా. లోకమంతా నిన్ను లయకారుడు అంటుంది, కాని నా చితికిపోయిన జీవితాన్ని మళ్లీ సరిదిద్ది సృష్టికర్తవు కూడా నువ్వే కదా తండ్రి. నీకు అభిషేకం చేయడానికి గంగాజలం కావాలా, లేక భక్తుడి కళ్ల నుండి వచ్చే ఆనందబాష్పాలు సరిపోతాయా? ఈ సంసార సాగరంలో మునిగిపోతున్న నన్ను నీ డమరుకనాదంతో ఎప్పుడు మేల్కొలుపుతావు స్వామీ? మీకోసం ఒక చిన్న సందేశం. శివుడంటే కేవలం రూపం కాదు, ఒక ఉన్నతమైన స్థితి. ఆయనను పూజించడమంటే మనలోని అజ్ఞానాన్ని వదిలేసి జ్ఞానాన్ని వెతుక్కోవడం. ఓం నమః శివాయ.